ప్రపంచంలో ఉన్న భారతదేశపు శత్రువులు అది సిక్కు ఉగ్రవాద సంస్థల, ముస్లిం ఉగ్రవాద సంస్థల అట్లాంటి వాళ్ళు ఎవరైతే భారత్‌కి ద్రోహం చేసి ప్రపంచంలో ఎక్కడెక్కడో తలదాచుకున్నట్టు అమెరికాలో ఉన్నోడిని కూడా లేపేసింది భారత్ ఖలిస్తానీ. దానికి కోపం వచ్చి అమెరికా అర్జెంట్‌గా మనకు సంబంధించి వేరే దేశంలో ఉన్న మనవాడిని అరెస్ట్ చేసింది. వ్యాపారవేత్త అన్నటువంటిది మనం కూడా చెప్పాం. అతను ఇది కాదు అని చెప్పి. కానీ అతను గూఢచారి ఆ వ్యాపారవేత్త పేరుతో ఉన్నాడు అన్నట్టుగా అమెరికా చెప్పింది. అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అదొకటి నడుస్తుంది. కెనడాలో లేపేశాం, బ్రిటన్‌లో లేపేశాం. పాకిస్తాన్‌లో అయితే గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా భారత శత్రువులను లేపేస్తూ ఉండటం చూసాం. అట్లాగే మొన్న మధ్యన ఒక సిఐఏ ఏజెంట్ భారత్‌ని మోడీనే చంపడానికి కుట్ర పన్నినటువంటోడు, అట్లాగే ఐఎస్ఐ ఏజెంట్‌ని లేపేసినటువంటి చూసాం. ఇప్పుడు అర్జెంట్‌గా ఏమైందో తెలీదు గానీ బంగ్లాదేశ్‌లో 17 మంది చనిపోయారు. వీళ్ళందరూ గూఢచారులే. ఇందులో 9 మంది అమెరికన్స్ ఉన్నారు, కొంతమంది పాకిస్తాన్ ఉన్నారు, కొంతమంది టర్కీ వాళ్ళు ఉన్నారు. ఇది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఫ్రీ మీడియా కాస్త కొంచెం ఇప్పుడు ప్రభుత్వపు ఒత్తిడి వేళ ఫ్రీ మీడియా పేరుతో ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు బయటపెట్టినటువంటి సత్యాలు. 11 మంది స్పైస్ ఎలిమినేట్ అయ్యారు బంగ్లాదేశ్లో. అందులో 9 మంది అమెరికన్స్, కొంతమంది పాకిస్తానీ, టర్కీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఎందుకున్నారు? భారతదేశంలో ఉంటే వాళ్ళ తరపున గూఢచర్యం చేస్తున్నట్టు, అక్కడ ఉన్నారంటే భారత్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ కుట్రలు పన్నుతున్నట్టు. వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయారు.